ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు వేయడం మాత్రమే కాదు, మనం వేసిన ఓటుతో గెలిచిన నాయకుడు మన డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారో నిలదీయడం కూడా. కర్ణాటకలోని ధార్వాడకు చెందిన సంభ్రమ శెట్టి ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయమయ్యారు. ఆమె ఏ కొడవలూ చెయ్యలేదు, ఎవర్నీ తిట్టలేదు. కేవలం ప్రభుత్వ వెబ్సైట్ను ఓపెన్ చేసి తన ఎంపీ గారికి వచ్చిన నిధులు ఎంత, ఖర్చు పెట్టింది ఎంత అని లెక్కలు తీశారు. ఆమె చేసిన ఈ సిటిజన్ ఆడిట్ ఇప్పుడు ప్రతి భారతీయుడికి ఒక పాఠం. ఆమె ఏం చేసింది? సంభ్రమ శెట్టి సింపుల్గా ఎంపీఎల్ఏడిఎస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ పోర్టల్ను ఉపయోగించుకున్నారు. తన ఎంపీ గారికి ఎన్ని నిధులు మంజూరయ్యాలి, ఎన్ని పనులకు సిఫార్సు చేశారు, ఎంత డబ్బు ఉపయోగించకుండా మిగిలిపోయింది, ఈ వివరాలన్నింటినీ ఒక వీడియో రూపంలో ప్రశాంతంగా డేటాతో సహా వివరించారు. ఇదే అసలైన దేశభక్తి, ఇదే బాధ్యతాయుతమైన పౌరసత్వం. మీరు కూడా ఇలా చేయవచ్చు. సంభ్రమ శెట్టిలాగా మీరు కూడా మీ ఎంపీగారి పనితీరును ఎలా ఆడిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. పోర్టల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఎంపీఎల్ఏడిఎస్ ఒఫీషియల్ పోర్టల్ అని టైప్ చేయండి. వివరాలు ఇవ్వండి. మీ స్టేట్, జిల్లా మరియు మీ ఎంపీ గారి పేరు సెలెక్ట్ చేయండి. డేటా చెక్ చేయండి. అక్కడ ఎన్ని రోడ్లు, నీటి వసతులు, స్కూళ్ల కోసం డబ్బులు శాంక్షన్ అయ్యాయి, అందులో ఎంత ఖర్చు పెట్టారో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రశ్నించండి. నిధులు ఎందుకు మిగిలిపోయాయి, లేదా ఒకే చోట ఎందుకు ఖర్చు చేస్తున్నారు అని ప్రశాంతంగా ఆధారాలతో అడగండి. ఎందుకు ఇది ముఖ్యం? నాయకులకు ఎప్పుడు భయముంటుంది? ప్రజలు కేకలు వేసినప్పుడు కాదు, ప్రజలు లెక్కలడిగినప్పుడు. సంభ్రమ శెట్టిలాంటి వాళ్లు పెరిగితే అవినీతి తగ్గుతుంది, పారదర్శకత పెరుగుతుంది. నాయకులు తమను ఎవరూ గమనించడం లేదన్న భ్రమ నుండి బయటకు వస్తారు. ప్రజాస్వామ్యం బలోపేతం అవ్వాలంటే ప్రశ్నలు అడగడం ఆగిపోకూడదు. సంభ్రమ శెట్టి చూపించిన ఈ బాట మనందరికీ ఆదర్శం. డేటా అనేది మన ఆయుధం, పారదర్శకత అనేది మన హక్కు. తిట్టడం కంటే నిలదీయడం మిన్న. మరి మీ నియోజకవర్గ ఎంపీ నిధుల లెక్కలు మీరు ఎప్పుడైనా చూశారా? చూడాలనుకుంటున్నారా? కమెంట్ చేయండి.